నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ అయితే సూపర్. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాం, ఓడేదే లేదు. మూవీ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ బ్రో. డైరెక్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. చాలా బాగుంది. ప్రభాస్ ఇస్ బ్యాక్ ఫైనల్లీ. అసలు హీరో తానే అమితాబే. ప్రభాస్ కంటే అమితాబ్ క్యారెక్టర్ బాగా నచ్చింది మాకు. అమితాబ్ బచ్చన్ తప్ప ఇంకెవరు ఆ క్యారెక్టర్ కి చేయలేరు. సూపర్ హిట్. మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ బ్రో. డైరెక్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. నేను ఫుల్ సాటిస్ఫాక్షన్. మూవీ అయితే సూపర్ ఉంది. నాకైతే పిచ్చెక్కించింది అసలు. అన్న ఎలివేషన్ అయితే సూపర్గా ఉన్నాయి. అన్న కోసం సినిమా చూసా. అస్సలు సినిమా ఉంది, ఒక్కొక్క ఎలివేషన్ ఉంది బ్రో. అసలు లాస్ట్లో అయితే అసలు అశ్వత్థామ వస్తాడు. అశ్వత్థామ సూపర్ ఉంది బ్రో సినిమా. ఇంటర్వ్యూ బ్లాక్ సూపర్ బ్రో. ఇంటర్వ్యూలో వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ వస్తాయి. దాని ఎఫెక్ట్స్ మైండ్ బ్లోయింగ్ బ్రో. ఒక్కొక్క సినిమా అయితే నాకు పిచ్చెక్కించింది. అందరూ బ్రో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. అసలు కమలా అసలు లాస్ట్లో ఎంట్రీ చేస్తాడు, అసలుకి బిలేస్తాడు. సినిమా ఎలా ఉందంటే ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ బ్రో. నేనైతే డైరెక్ట్ ఫ్యాన్ ప్రభాస్ అన్నకి. మహేష్ బాబు ప్రభాస్ అన్న ఇద్దరంటే డైరెక్ట్ ఫ్యాన్. మోస్ట్ ఆఫ్ ది ప్రభాస్ ఫ్యాన్స్. విజువల్స్ బ్రో విజువల్స్ అనేది మనం చెప్పలేము బ్రో. మైండ్ గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి నేను వుడ్ వేసుకున్నా కూడా గూస్ బాంబ్స్ బ్రో. లైఫ్లో అసలు నేను ఇలాంటి మళ్ళీ పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నా. అసలు పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా లీగర్లో వెయిటింగ్. సెల్లార్ కంటే ఫస్ట్ దీనికోసం వెయిట్ చేస్తున్నాను. కలికి 2 కోసం వెయిట్ చేస్తున్నా బ్రో. క్లైమాక్స్ ఇంకా చెప్పలేము. క్లైమాక్స్ అనేది ఇంకా అన్నదా కమలాసన్దే. కమలాసన్ లాస్ట్లో ఎండింగ్ వస్తుంది. ప్రభాస్ అన్న అయితే లాస్ట్లో వస్తుంది. గుస్ బాంబ్స్ వస్తాయి బ్రో. అంతే. బీజిఎం అండ్ మ్యూజిక్స్ బీజం ఓకే బ్రో. లాస్ట్ వరకు ఇంటర్వ్యూ అంతకు లేదు కానీ బట్ లాస్ట్ బీజం అయితే సూపర్ ఉంది బ్రో. బీజం కోసం అన్న కామెడీ టైమింగ్ బ్రో. అందులో ఇంకా వింటేజ్ ప్రభాస్ చూసాం దీంట్లో కామెడీ. అది మాకు ఫ్యాన్స్కి హ్యాపీ. ఇంకా అదే బ్రో. ఇంట్రో ప్రభాస్ అనే ఇంట్రెస్టింగ్ చెప్పాల్సింది. ఆ కట్అవుట్ ఏం బ్రో. కట్అవుట్ అది 6 feet కట్అవుట్. 8 feet మళ్ళీ అభిషేక్ బచ్చన్ వస్తాడు. అందుకన్నా మనకి ఏం కావాలి. ఇంకా విజయ్ దేవరకొండ చాలా మంది ఉన్నారు బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కొక్క ట్విస్ట్కి ఒక్కొక్కటి మనం ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వచ్చింది మూవీ అయితే. నేనైతే లీగల్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. డైరెక్ట్ అన్న నేనైతే సాటిస్ఫాక్షన్ ప్రభాస్ అన్న కోసం. చెప్పు. సూపర్. చాలా బాగుంది మూవీ. ప్రభాస్ యాక్టింగ్ ఆల్వేస్ సూపర్. బుజ్జి క్యారెక్టర్ అండ్ డైలాగ్ డెలివరీ. బుజ్జి కార్ సూపర్ ఉంది అసలుకి. అది ఫ్లిప్ అవుతుంది అస్సలు. దాన్ని మించి ఏదీ లేదు అసలుకి. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అసలు హీరో తానే అమితాబే. ప్రభాస్ కంటే అమితాబ్ క్యారెక్టర్ బాగా నచ్చింది మాకు. కమల్ హాసన్ క్యామియో లాస్ట్లో రివీల్ చేశారు కానీ సినిమా చూడండి మీకే ట్విస్ట్ తెలుస్తుంది. అండ్ క్యామియో రోల్స్ అలా చాలా బాగుంది. ప్రభాస్ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ అయితే సూపర్. వావ్ ఆసమ్. అంతే. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్. అమితాబ్ బచ్చన్ తప్ప ఇంకెవరు ఆ క్యారెక్టర్ కి చేయలేరు. డైలాగ్ డెలివరీ. యా నైస్. ప్రభాస్ కామెడీ సెన్స్. యా చాలా బాగుంది. ప్రభాస్ ఇస్ బ్యాక్ ఫైనల్లీ. కల్కి మూవీ చూశాను. సో ఎలా ఉందని చెప్పను కానీ సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ మూవీ థియేటర్స్ ఓన్లీ, నాట్ ఇన్ ఓటీటీలో వస్తుంది మనము వెయిట్ చేసి ఓటీటీలో చూద్దాము అలాంటి మూవీ కాదు. ద సెకండ్ ఆఫ్ మార్క్ మై వర్డ్స్ ద క్లైమాక్స్ వార్స్ మ్యాడ్ మ్యాక్స్. సో వీ హ్యావ్ నాట్ విట్నెస్ the movie like this in our Indian cinema. Everyone must go and must watch in theaters only in theaters. If there are kids చిన్న పిల్లలు ఉంటే సో వాళ్ళని తీసుకెళ్ళండి. సో how he connected with the world, is the world building, everything is top notch. So please go and watch it in theaters only. Bujji acting and dialogue delivery. Bujji every part was good. Bujji ఒకటే కాదు, how Prabhas, how he the character of Prabhas, how he developed the character of Prabhas, how he taken that, everything was top notch. Every movie lover who want to watch a very good movie, go and watch that movie Kalki 2898 in the nearest theaters. Thank you. మూవీ చాలా బాగుందండి. మొత్తం ప్రెజెంటేషన్ కానీ విఎఫ్ఎక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద హోల్ కాస్ట్ రైట్. సో చాలా బాగుంది అసలు. ప్రభాస్ని చాలా సాటిస్ఫాక్షన్ అసలు. నేను చాలా పెద్ద ఫ్యాన్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ సాటిస్ఫై అయినట్టు అనిపించింది. యాక్షన్ అదంతా బాగుంది. ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది. మేబీ అక్కడక్కడ స్లో అనిపించచ్చు కొంతమందికి, బట్ ఆ వరల్డ్ క్రియేషన్ అంతా మాత్రం చాలా బాగా చేశాడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కరెక్ట్గా వస్తుంది, సో సరిపోతుంది.
అంటే ఎవరు ఎక్కువ డామినేట్ అవ్వకుండా కరెక్ట్గా బాగానే సర్దాడు ఆయన. సో క్యామియో రోల్స్ అన్న అన్ని బాగుంది. క్యామియో రోల్స్ అంతా బాగుంది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి కానీ కొన్ని ఎక్స్పెక్టెడ్ అదంతా చాలా బాగా వచ్చింది. చాలా యాక్టింగ్ డైలాగ్ డెలివరీ. ఎస్ అది కీర్తి సురేష్ చాలా బాగా వచ్చింది. వాళ్ళిద్దరిది ముందు వెబ్ సిరీస్ చూసాం కదా, సో సేమ్ కెమెరాటరీ, సో అదంతా బాగుంది. అంటే మిగతా దాంట్లో కొంచెం కామెడీ ఫోర్స్డ్గా ఉంది కదా, ఇందులో అట్లా ఏం లేదు, చాలా స్మూత్గా న్యాచురల్గా, అదేం డీవియేట్ కాకుండా అంటే విత్ ఇన్ స్టోరీ ఉంటూ చాలా బాగా వచ్చింది. అంతా చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్. Second part is the main highlight of the film, and the last 20 minutes it's the most highlight of the film. బుజ్జి క్యారెక్టర్ అంటే Buji, yeah, it's funny. కామెడీ సెన్స్ అంటే వర్కౌట్. Yeah, it was worked out well. క్లైమాక్స్ చూస్తే Yeah, actually the climax is only the twist. Yeah, they need to watch it to know the extreme pleasure. ಮೂವಿ ಚೆನ್ನಾಗಿತ್ತು ಮೂವಿ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಸ್ವಲ್ಪ ಹೇಳಿದ್ರು, ಆಮೇಲೆ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಎಂಡಿಂಗ್ ಚೆನ್ನಾಗಿತ್ತು. ವೇಟಿಂಗ್ ಫಾರ್ ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್. మూవీ చాలా బాగుందండి. ముఖ్యంగా మహాభారత రెఫరెన్స్ కానీ ఇక్కడ లింకింగ్ కానీ చాలా బాగా పెట్టాడు. అసలు ప్రభాస్ ఎందుకు అనే డౌట్ వచ్చింది కదా, సినిమా చూసిన క్లైమాక్స్లో తెలుస్తుంది. కానీ ఆ క్లైమాక్స్ షాట్లో మహాభారత రెఫరెన్స్లో ఎక్స్ప్లెనేషన్ చేసేది ఉంది చూసారా, మీ సీన్లో ఎవరు కూర్చోరు ప్రభాస్ది షేక్ అవుతారు. అది అమితాబ్ బచ్చన్ యాక్టింగ్. అమితాబ్ బచ్చన్ త్రూ అవుట్గా ఉంటారండి. అమితాబ్ బచ్చన్నే ఉండాలి, బాగా తీసుకొచ్చారు. సాంగ్స్ బీజిఎమ్స్ ఎలా అండ్ సాంగ్స్ ఏమి ఉండవండి సినిమాలో, సాంగ్ ఏ ఉండదు, మొత్తం బీజిఎంని నడుస్తుంది. క్యామియో రోల్స్ ఎలా అన్ని బాగుంది. ఆ కామియో రోల్స్ అన్నీ బాగున్నాయండి. మా దుల్కర్ సల్మాన్ది కానీ మృణాల్ ఠాకూర్ది కానీ, ఇంకా ఎక్కువ చెప్పకూడదు. కొండన్న మెయిన్ కొండన్న సూపర్ హైలైట్, చాలా బాగుంది. మహాభారతమే ఎక్సలెంట్. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes సరే, క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ మీరు చూస్తే నేను స్పాయిల్ చేయను, మీరు చూడండి. చూసిన వెంటనే మీరు కూర్చోలేరు, తెలిసిపోతుంది, అలా ఉంటుంది పరిస్థితి. మూవీ సూపర్. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అండ్ అమితాబ్ బచ్చన్ ఆల్సో సూపర్. మూవీ విజువల్స్ ఎలా విజువల్స్ గ్రాఫిక్స్ హైలైట్ సూపర్. మూవీ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా హైలైట్గా ఉంది. లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్కి అసలు మైండ్ బ్లోయింగ్. సో వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ. బాగుంది మూవీ, సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే క్రేజీ అసలు. సూపర్ సూపర్గా ఉంది, ఎరగదీస్తారు. అమితాబ్ బచ్చన్ అంటే క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే మెంటల్ సూపర్, అసలు ఎక్సలెంట్ తీశారు సినిమా. మహాభారత రిఫరెన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. క్యామియో రోల్స్ ఎలా అన్ని బాగుంది. అన్ని బాగున్నాయి. మైథాలజీ రూల్స్ అన్ని సూపర్గా ఫాలో అయ్యారు. అసలు లుక్స్ కూడా సూపర్గా పెట్టారు. అసలు ప్రభాస్ యాక్టింగ్ అంటే చాలా బాగుంది, సూపర్. కామెడీ సెన్స్ ఎలా కామెడీ టైమింగ్స్ కూడా వీళ్ళ దగ్గర కామెడీ టైమింగ్స్ బుజ్జితో బాగున్నాయి. అన్న చాలా బాగుందన్న, చాలా బాగుంది సినిమా. లాస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కేక్ అసలు. ఈ క్లైమాక్స్ గురించి ఏం రివీల్ చేయలేను కానీ ఇట్స్ ఎక్సలెంట్ మూవీ. చూడాలి, అందరూ చూడాలి. చాలా సర్ప్రైజ్ అవుతారన్న. చాలా బాగుంది. యాక్చువల్గా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే కనుక చాలా సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్. నాగోషన్ బ్రో ఇచ్చి పడేసావు ಬ್ರೋ. ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ. ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಮಾತ್ರ ಮಸ್ತ್ ಆಗಿದೆ. ಸೊ ಫಸ್ಟ್ ಹಾಫ್ ಅಂತೂ ಓಕೆ, ಬಟ್ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಅಂತೂ ನೆವರ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್. ಇಟ್ ಈಸ್ ಆಸಮ್. ನೈಸ್. సూపర్గా ఉంది. బాగుందన్న. ప్రభాస్ గారు చంపేశారు, బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ సూపర్ హిట్. క్యామియో రోల్స్ ఎలా అన్ని బాగుంది. అసలు నాగార్జున విజువల్స్ ఈ మూవీతో హాలీవుడ్ రేంజ్. సూపర్. మూవీ చాలా బాగుంది బ్రో. లైక్ సినిమాటోగ్రఫీ, మూవీ యాక్షన్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రభాస్ ఫుల్ మూవీ అయితే గూస్ బంప్స్ అంతే. మీరు చూడండి, పక్కా నచ్చుతుంది మూవీ. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది బ్రో. ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం, ఇంటర్వెల్ కంటే కూడా నాకైతే బెస్ట్ క్లైమాక్స్. ఎక్సలెంట్. సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ సూపర్. నైస్.
మూవీ అంతా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ధర్మచక్రాన్ని ఆపుతున్నట్టు పట్టుకోవడం అంతా చాలా బాగుంది. లాస్ట్లో దే మేడ్ కర్ణ యాజ్ ఎ హీరో, అది కొంచెం ఆలోచించాలి. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ సూపర్. కెమెరా రోల్స్ అన్నీ బాగుంది. యా, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అర్జునుడిని చూపించడం అంతా. సో రిలేషన్ ఈరోజు సిచ్యువేషన్ నుంచి అప్పుడు ఆ యుగంలో జరిగిన యుద్ధం అవన్నీ చూపడం అంతా. కామెడీ సీన్స్ అయితే హైలైట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. గుడ్. ఇట్స్ గుడ్. ప్రభాస్ యాక్టింగ్ ఎలా? ఇట్స్ గుడ్. ఏ ఛానల్ అండి? చెప్పురా నువ్వు, నాది అంత లేదు కదా. చాలా బాగుంది బ్రో. ప్రభాస్ యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. సూపర్ మూవీ. మన మైథాలజీని తీసుకొని చాలా మస్తు. లాస్ట్ 5 minutes అద్దరిపోతుంది, ఎక్స్పెక్ట్ చేయరు. చూడాలి మీరు. కెమెరా రోల్స్ ఎలా? అన్నీ బాగుంటాయి. అన్నీ బాగున్నాయి బ్రో, చాలా బాగుంది. ఇంకా వెయిటింగ్ ఫర్ యూనివర్స్ కంటిన్యూ అవుతుంది, చూడాలి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్? అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అందరికి తెలిసిందే, చాలా బాగుంది, సూపర్. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా? ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అండి, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. బాగుంది బ్రో. ఇట్స్ నైస్. ಸೂಪರ್ ಗುರು. ಹಲೋ, ನಮ್ಮ ಹೆಸರು ರವಿ ಅಂತ. ವಾಚ್ ಓಕೆ, ಏನ್ಷಿಯಂಟ್ ಮೂವಿನ ಓಕೆ ವೀ కెన్ వాచ్ వన్ టైం. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్ నా చాలా బాగుంది, ఎక్సలెంట్, హాలీవుడ్ లెవెల్ అంటే. ఇట్స్ ఇండియన్ అవతార్. Excellent, out of the box thinking. Okay, wait, bro. ప్రభాస్ యాక్టింగ్ ఎలా? Superb, excellent. And story wise understandable. Yeah, it's understandable. Yeah, it's very good movie. Movie BGM and music ఎలా? Excellent, everything top notch quality. So movie సూపర్ హిట్. జై ప్రభాస్. wait bro, just completely explain that in Telugu. Like how is the movie? Nagashwin taking super, BGM was so good and the final climax is fantastic. Final reveal of Prabhas character and everything fantastic. Visuals ఎలా? Huh? Visuals ఎలా? Visuals grandeur visuals super. Cameo roles ఎలా? అన్ని బాగున్నాయి. Cameo roles ఒక మనకి చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి రివీల్ అవుతా అంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది సార్. బాగుంది. సూపర్ బ్రో. సూపర్ బ్రో. Wait. సూపర్ బ్రో. Just tell me bro, completely how is it? సూపర్ బ్రో, ఎక్సలెంట్, సూపర్ బ్రో. ప్రభాస్ యాక్టింగ్ ఎలా? ఆసమ్ బ్రో. Movie ఎలా? Movie ఎలా? సూపర్ కదండి. BGM ఎలా? సూపర్ BGM, వెరీ గుడ్. Visuals ఎలా? విజువల్స్ ఆల్సో వెరీ గుడ్. బ్రో. Movie ఎలా? Just 1 minute. Like I don't have time. మూవీ అయితే సూపర్గా ఉంది భయ్య. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది కానీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. ప్రభాస్ యాక్టింగ్ ఎలా? బాగుంది భయ్య. సూపర్ హిట్ బ్రో. అడగండి బ్రో, బాగుంది బ్రో. యా వెరీ గుడ్. ఎక్సలెంట్ బ్రో. జస్ట్ ఎక్స్ప్లెయిన్. స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. సినిమాటిక్ యూనివర్సిటీ టైప్లో ఉంది బ్రో. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ బ్రో, ఎక్సలెంట్. ప్రీవియస్ మూవీ సలార్కి కంపేర్ అసలు దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. అదే ఇది నెక్స్ట్ లెవెల్. బుజ్జి యాక్టింగ్ సూపర్ బ్రో, ఎక్సలెంట్ బ్రో. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, సెకండ్ హాఫ్లో చాలా బాగా అనిపించింది. ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అన్నీ బాగున్నాయండి. సూపర్, బాగుంది స్టోరీ. కాకపోతే ఇది సెకండ్ పార్ట్ వస్తుందంట, ఇంకా తిరిగిపోతుంది. యాక్టింగ్ చాలా బాగుంది.
సో సలార్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇది చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. విజువల్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా చేస్తారు, సూపర్. అంటే క్లైమాక్స్ ట్విస్ట్ క్లైమాక్స్ చూస్తేనే బాగుంటుంది ఎవరు చెప్పడం కంటే నిజంగా. అండ్ విజువల్స్ 3D విజువల్స్ యాక్చువల్గా ఇది 2Dనే. సో యాక్చువల్గా భారతం ఇవన్నీ కలిపి చేశారు కదా, సో అదే నేను చెప్పట్లేదు. సో చూడండి బ్రో మీరు కూడా. క్యామియో రోల్స్ అండ్ క్యామియో రోల్స్ అంత ఐడియా లేదు. ఇట్స్ వెరీ నైస్, థ్యాంక్ యూ. Just 1 minute. It's okay. Bujji character, how it is acted? It's nice. Thank you. బాగుంది బ్రో. బ్లాక్ బస్టర్ బ్రో. లాస్ట్ 30 minutes కోసం ఎన్నిసార్లు just stand and tell me, explain. యా లాస్ట్ 30 minutes కోసం ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. Okay, interval scene and climax. యా ప్యూర్ గూస్ బంప్స్. థ్యాంక్ యూ. సో మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న, చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. అండ్ బుజ్జి క్యారెక్టర్ how it is acting? సూపర్ ఉంది బ్రో. బ్రో మూవీ ఫస్ట్ హాఫ్ ఏం లేదు, సెకండ్ హాఫ్ బాగుంది బ్రో. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్గా ఉంది అంతే. అమితాబ్ బచ్చన్ వాంది మాత్రం అల్టిమేట్ బ్రో. ప్రభాస్ ఇంకా వాందే మంచిగా ఉంది. టెల్ మీ బ్రో. బుజ్జి యాక్టింగ్ అండ్ డైలాగ్ ఏంది బ్రో? బుజ్జి యాక్టింగ్ అండ్ డెలివరీ డైలాగ్ బుజ్జిదే మంత నచ్చలే బ్రో, నార్మల్గానే. సూపర్, చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే కాంట్ ఎక్స్ప్లెయిన్, కమ్మన్ వాచ్ ఇన్ థియేటర్స్ అంతే. సూపర్ భయ్యా, ఎక్సలెంట్ మూవీ, సూపర్, బెటర్ దెన్ రాజమౌళి. సీరియస్లీ నాగార్జున ఇస్ బెటర్. విజువల్స్ అండ్ సారీ విజువల్స్ సూపర్, ఎక్సలెంట్ సినిమాటిక్ యూనివర్స్. నెక్స్ట్ కంటిన్యూస్ ఆల్సో కమింగ్. క్యామియో రోల్స్ చాలా బాగుంది. ప్రభాస్, ఓకే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అండ్ ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్. బాగుంది బ్రో, సూపర్. సెకండ్ హాఫ్ గూస్ బంప్స్. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. మూవీ బీజిఎం అంటే మ్యూజిక్స్ బీజిఎం సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్. మూవీ ఎనీ లాగింగ్ ఇది? లాగ్ ఏం లేదు, బాగుంది అంతా. మన మైథాలజీ సూపర్. ಮೂವಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಸೂಪರ್ ಮೂವಿ ಚೆನ್ನಾಗಿದೆ, ಫುಲ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಪ್ರಭಾಸ್ ಆಕ್ಟಿಂಗ್ ಚೆನ್ನಾಗಿದೆ.